ప్రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, నేపాల్లో మళ్ళీ హిందూ రాష్ట్రగా నేపాల్ని ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి సూచనలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు నేపాల్ని హిందూ రాష్ట్రగా ప్రకటించాలి, మళ్ళీ రాచరికాన్ని తిరిగి తీసుకుని రావాలని బహిరంగంగా చెబుతున్నాయి. ప్రజల నుంచి కూడాను దీనికి సంబంధించి నేపాల్లో సెక్యులరిజం ఎక్స్పెరిమెంటు, అదేవిధంగా ప్రజాస్వామ్యపు ఎక్స్పెరిమెంట్, ఈ రెండు కూడా ఫెయిల్ అయినాయి. కాబట్టి మళ్ళీ రాచరికంలోకి వెళ్ళాలి. ప్రధానమంత్రి ఉంటారు, అసెంబ్లీ ఉంటుంది, దాన్ని నేపాల్లో రాష్ట్రీయ పంచాయత్ అంటారు. ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు రాచరికం కూడా ఒక కీ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి అన్నటువంటి వాదన నానాటికి బలం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నేపాల్ రాజైనటువంటి జ్ఞానేంద్ర బీర్ బిక్రమ్ షహదేవ్, నేపాల్ రాజుని బీర్ బిక్రమ్ షహదేవ్ అనేటటువంటి సఫిక్స్ ఉంటుంది, పేరు చివర ఇది ఉంటుంది. ఆయన పేరు జ్ఞానేంద్ర బీర్ బిక్రమ్ షహదేవ్. ఈయన ఇటీవల భూటాన్కి వెళ్ళారు. భూటాన్ రాజైనటువంటి జిగ్మీ ఖేసర్ నమ్గ్యాల్ వాంగ్చుక్ ఆయనను ఆహ్వానించారు. అక్టోబర్ 3 నుంచి 4 రోజుల పాటు ఆయన పర్యటించారు. నేపాల్ రాజుకి ఇప్పుడు రాజ్యాంగపరమైనటువంటి హోదా లేదు, ఎటువంటి అధికారం లేదు. అటువంటి వ్యక్తిని భూటాన్ రాజు ఎందుకు ఆహ్వానించారు అన్నది ఇప్పుడు నేపాల్లోనే కాదు, మొత్తము సౌత్ ఏషియా అని చెప్పేటటువంటి ఈ 6-7 దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడాను ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే నేపాల్ 2008లో రాజరికాన్ని రద్దు చేసిన తర్వాత రాజుని పక్కకి నెట్టేసింది. ఒప్పందం ప్రకారం రాజుకి కొన్ని అధికారాలు ఉండాలి, కానీ కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత ఆ అధికారాలన్నింటినీ కాలరాచేశారు. రాచిన తర్వాత రాజు పూర్తిగా తన నివాస భవనానికి, త్రిభువన్ ప్యాలెస్కి పరిమితమయ్యారు. ఆ తరువాత నేపాల్లో రకరకాల పార్టీల రాజ్యం వచ్చింది. కానీ నేపాల్లో ఉన్నటువంటి రాజకీయ సిచ్యువేషన్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు, ఏ ప్రభుత్వము పూర్తి మెజారిటీతో పూర్తి కాలం పరిపాలించలేదు. గత 16 సంవత్సరాల్లో నేపాల్లో 16 ప్రభుత్వాలు వచ్చాయి, 13 ప్రధానమంత్రులు వచ్చారు. అంటే దాదాపు ప్రతి ఏడాది ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతూ వచ్చింది. అదేవిధంగా ప్రధానమంత్రులు దాదాపు ఒకళ్ళిద్దరు 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేసి ఉంటారు. కానీ మిగతా ప్రధానమంత్రులు ఎవరు ఏడాదిన్నర దాటడం లేదు. దీంతో రాజకీయంగా అస్థిరత ఉంది, విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. నేపాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఒప్పందాలు విదేశాలతో చేసుకోలేకపోతున్నారు. విదేశాలతో చేసుకునే ఒప్పందాల విషయంలో కూడాను ఒక రకమైన అస్పష్టత, అయోమయం నెలకొంటోంది. కాబట్టి పెట్టుబడి పెట్టేవాళ్ళు రావడం లేదు. నేపాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. దీనితో నేపాల్లో ఉన్నటువంటి సర్వసాధారణ ప్రజానీకంలో, అదేవిధంగా రాజకీయ నాయకుల్లో, రాజకీయ విశ్లేషకుల్లో నెమ్మదిగా మళ్ళీ మనము రాజరికం వైపు వెళ్ళాలి, రాజరికపు వ్యవస్థకి మరింత బలాన్ని ఇవ్వాలి. దానితో పాటు నేపాల్ మళ్ళీ ఈ సెక్యులర్ ఆలోచనల్ని వదిలిపెట్టి హిందూ రాష్ట్ర వైపు వెళ్ళాలి, ఒక హిందూ దేశంగా తనను తాను ప్రకటించుకోవాలి. ఎందుకంటే నేపాల్ సెక్యులర్గా ప్రకటించుకున్న తర్వాత క్రైస్తవ మిషనరీల కార్యకలాపాల వేగము 10 పెరిగింది. ముఖ్యంగా భారత్ సరిహద్దు ప్రాంతంలో ముస్లిం జనాభా పెరుగుతుంది. ఈ రెండు కూడాను నేపాల్కి ప్రమాదకరం, నేపాల్ యొక్క పొరుగున ఉన్నటువంటి భారతదేశానికి ప్రమాదకరం. కాబట్టి ఇప్పుడు నేపాల్లో ఈ మళ్ళీ రాచరికము రావాలి, హిందూ దేశంగా నేపాల్ని ప్రకటించాలన్నటువంటి డిమాండ్ పెరుగుతోంది. దీన్ని నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, అదేవిధంగా రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేపాల్, ఈ రెండు అన్నా చెల్లెల్ లాంటి పార్టీలు ఒకే పార్టీ నుంచి 2గా చీలినాయి. అదేవిధంగా నేపాల్ కాంగ్రెస్ దీన్ని సమర్థిస్తోంది. దీంతోపాటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, మావోయిస్ట్ కూడా దీన్ని సమర్థిస్తోంది. అది ఓపెన్గా చెప్పలేదు, కానీ దాని నాయకుడైనటువంటి పుష్పకమల్ దహాల్, అంటే ప్రచండ అని గతంలో అనేవాళ్ళము, ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు అది ఆయన రహస్యనామం. వాళ్ళందరూ కూడాను ఇప్పుడు నెమ్మదిగా రాచరికాని వైపు మళ్ళీ మొగ్గుతున్నారు. మళ్ళీ ఈ మత మార్పిడులు వీటన్నిటి విషయంలో కూడాను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుష్పకమల్ దహాల్ ఇప్పటి వరకు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు,
కానీ లోపల చర్చలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే రెండు పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మావోయిస్ట్ లెనినిస్ట్, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ సోషలిస్ట్, అక్కడ కమ్యూనిస్ట్ 130 భాగాలుగా చీలిపోయి ఉన్నారు. ఈ రెండు పార్టీలు మాత్రము రాజరికాన్ని, సెక్యులరిజం రాజరికాన్ని వ్యతిరేకిస్తున్నాయి, హిందూ దేశంగా మారడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ నేపాల్లో నెమ్మదిగా రాజు మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి వాతావరణం పెరుగుతోంది. బహుశా ఈ భూటాన్ యాత్ర కూడా, ఎందుకంటే భూటాన్ రాజు జిగ్మీ ఖేసర్ నమ్గ్యాల్ వాంగ్చుక్ రాజు తన రాజరికాన్ని కాపాడుకుంటూనే, రాజవ్యవస్థను నిలబెట్టుకుంటూనే ప్రజాస్వామ్యం వైపు, ఎన్నికల ప్రజాస్వామ్యం, ఎలక్ట్రల్ డెమోక్రసీ వైపు అడుగులు వేశారు. ఆ మోడల్ని నేపాల్ కూడా తీసుకునేలాగా భూటాన్ నుంచి నేర్చుకునేందుకు, భూటాన్ నుంచి కొన్ని టిప్స్ తీసుకునేందుకు నేపాల్ రాజు అయినటువంటి జ్ఞానేంద్ర వచ్చారా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మీటింగ్ని కూడాను, ఈ యాత్రని కూడాను భారతదేశం స్పాన్సర్ చేసిందా? ఇప్పుడు చాలామంది మెదళ్లలో వస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇండియా తెర వెనుక ఉండి భూటాన్ ద్వారా రాజుకి కొంత కౌన్సిలింగ్, టిప్స్ ఇవ్వడము, దాంతోపాటు రాజకీయ పార్టీలతోటి, నేపాల్లో ఉన్నటువంటి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు 1-2 తప్ప భారతదేశంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కాబట్టి వాటితో మాట్లాడటం ఇది చేసి మళ్ళీ నేపాల్లో స్థిరత్వాన్ని తెచ్చేందుకు, మత మార్పిడులను నిరోధించేందుకు మళ్ళీ నేపాల్ రాచరికం వైపు వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజు యొక్క భూటాన్ యాత్ర వెనుక అంతరార్థం ఇదేనని చెప్తున్నారు. ఏదేమైనా ఏది జరిగినప్పటికీ స్థిరమైన ప్రభుత్వం ఉన్నట్టయితే అభివృద్ధి ఉంటుంది, స్పష్టమైన విధానాలు ఉన్నట్టయితే సమాజంలో ఒత్తిడులు, అదేవిధంగా ప్రెషర్స్ లేకపోతే టెన్షన్స్ ఉండవు. కాబట్టి నేపాల్లో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, స్థిరమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు కావటం చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.